ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కేవలం 3 సంవత్సరాల్లోనే శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రారంభోత్సవం చేసే వరకు 3 సంవత్సరాలను ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినప్పుడు కూడా దేశంలోనే కదా ప్రపంచంలోనే మొదటి రెన్యూవబుల్ ఎనర్జీ ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 4,800 ఎకరాలు ప్రభుత్వం భూమి ఇచ్చారు. ప్రత్యక్షంగా 18,000 మంది ఉపాధి కల్పించడం టార్గెట్. పరోక్షంగా 30,000-40,000 మందికి పైగానే ఉపాధి కలుగుతుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇటు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయగలిగారు. ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఏరియల్ వ్యూలో దాన్ని చూసి అండ్ రోడ్డు మీద ఇవే నాడగానే మామూలు సెక్యూరిటీలు కార్ డోర్ పక్కన నిలబడి చూస్తారు కదా, ఆయన ఒక్కరే నిలబడ్డారు. కారు పక్కన పట్టుకొని వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇట్లా కారు సెక్యూరిటీలు పట్టుకుంటారు కదా, కారు డోర్ పక్కన నిలబడి పైన ఇట్లా పట్టుకొని, సో ఆయన ఇట్లా పట్టుకొని పోయి దాన్ని పరిశీలించి చూసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అద్భుతం, ఇంత షార్ట్ టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా పూర్తి చేయడం గ్రేటు. ఇది ఈ ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ప్రపంచానికి ఇది మన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలు తీర్చడమే కాదు, వేరే వాళ్ళకి కనుక విద్యుత్ ఇచ్చే విద్యుత్ ఇచ్చే అంత పరిస్థితి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ప్రత్యక్షంగా 12,000 మందికి, పరోక్షంగా 30,000-40,000 మందికి ఉపాధి దొరుకుతుంది అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దీని మీద ప్రశంసలు కురిపించిన తర్వాత మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, కొందరు నెటిజన్లు అంటూ ఉన్నట్లు ఈ ప్రాజెక్టు మేనేజ్మెంట్లో కొందరు జనసేన పార్టీలో ఉన్నారు, మరికొందరు వైసీపీలో ఉన్నారు. మేనేజ్మెంట్ సమస్య, అదే పారిశ్రామికవేత్తలు ఏమన్నారు, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు, అది మామూలు ఎప్పుడు వేస్తూ ఉంటారు. అండ్ ఈ మేనేజ్మెంట్లో కీలకమైన వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాకుండా వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండానే ఈ ప్రాజెక్టును మాత్రమే ఈయన హైలైట్ చేశారు, ప్రశంసించారు, పొగిడారు అని చెప్పి కొన్ని కమెంట్లు కనిపిస్తూ ఉన్న కారణం ఏదైనా కానివ్వండి. బట్ ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతం నిజంగానే. అన్నీ ఏమంటారు, విండో, సోలార్, రకరకాల ఈ పవర్స్ అన్నీ కూడా ఏవైతే అవన్నీ ఒకే యూనిట్లో ఉండడం మొట్టమొదటి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్కడో ఆమ్స్టర్డామ్లో చూసాం, ఆ ఆమ్స్టర్డామ్లో చూసినట్లే ఉంది ఇక్కడ చూస్తుంటే అని. ప్రపంచంలో అతి పెద్దది. ఇటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చాలానే చేసింది. పోర్టుల నిర్మాణాల దగ్గర నుంచి తీసుకున్నా, మరికొన్ని కంపెనీస్ దగ్గర నుంచి తీసుకున్నా, మెడికల్ కాలేజీల దగ్గర తీసుకున్నా, చాలానే చేశారు. కానీ అద్భుతాలన్నింటినీ కనుక ఎక్కడ కొట్టుకుపోయాయి. ఒకటి, వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోవడం. 2, ప్రజల్లో లేనిపోయిన అపోహలు సృష్టించే విధంగా జగన్ వ్యతిరేక మీడియా బలంగా పనిచేయడం, రకరకాలు అనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పొగిడడం ద్వారా మళ్ళీ ఈ ప్రాజెక్టు షార్ట్ టైంలో పూర్తి చేయడం, ప్రభుత్వం ఎంత ఎఫిషియెంట్గా పనిచేశారు, ఏ విధంగా పని చేయించారు, ఏ విధంగా సహకారం అందించారు, ఏ విధంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నింపారు, ఇవన్నీ కూడా మరోసారి చర్చించాల్సిన అంశాలే కదా.